చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. లేదంటే ఆ పాపం వెంటాడుతుందంటారు. చచ్చిన తర్వాత స్వర్గం దగ్గర, నరకం దగ్గర వెంటాడటం కాదు. బ్రతికుండగానే వెంటాడుతున్న రోజులు. పూరన్ అనే ఒక దళిత అధికారి, ఐపీఎస్ అధికారి, కష్టపడి పైకెదిగి ఉన్నత స్థాయికి చేరినటువంటి అధికారి. హైదరాబాద్‌కి చెందినటువంటి వ్యక్తి అక్కడ హర్యానాలో ఐపీఎస్‌లో సక్సెస్ అయ్యి అద్భుతంగా డీజీపీ స్థాయికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో డీజీపీ మరికొంతమంది ఐపీఎస్‌లు కలిపి అతన్ని కులపరమైన వివక్ష చూపెడతా మంచి పోస్టులు రానియకుండా అతను నిజాయితీగా ఉన్నందుకు అవమానించి, అవహేళన చేసి తప్పుడు ఆరోపణలతో అతని మీద కేసులు పెట్టి వేధించారు. దానికి చివరికి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆయన. మొన్ననే బట్టి విక్రమార్క గారు వెళ్ళి పరామర్శించారు. అట్లాగే వాళ్ళ రాహుల్ గాంధీ కూడా వెళ్ళి పరామర్శించారు. ఈ విషయంలో వాళ్ళిద్దరిని అభినందిస్తున్నా. ఎందుకంటే బాధ్యతాయుతంగా వివరించారు. సరే, బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి చేశారు. మిగతా మొన్న ఏదైతే తమిళనాడు ఇట్లాంటి వాటిట్లో అయితే పట్టించుకోలేదు. సరే, అది వదిలేద్దాం. బట్ ఈ కేసులో అయితే వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నిర్వర్తించారు. ఇప్పుడు ఆ పూరన్ మీదన అభియోగాలు మోపి తప్పుడు ఆరోపణలు చేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నాడో, అధికారిగా కింద స్థాయి సిబ్బంది సందీప్ అనే ఏఎస్ఐ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తను తాజాగా ఈ కేసులో అంటే ఇప్పుడు ఆయనకి మీదన తప్పుడు కేసులు పెట్టింది. ఇప్పుడు అంతా కూడా ఈవెన్ డీజీపీ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు వచ్చింది కాబట్టి వీళ్ళందరి మీద ఇప్పుడు కేసు అవుతుంది. అరెస్టులు అవుతారని భయపడి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.